ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రార్థన చేస్తున్నాం. మరి మనము క్రిస్మస్ సీజన్లో ప్రవేశించినాం. ఈ క్రిస్మస్ సీజన్ అంతా మీరు సంతోషంతో దేవుని యొక్క జన్మదినాన్ని గడుపుకోవాలని, దేవుడు మీ యొక్క అవసరతలు అక్కర్లన్నీ తన మహిమైశ్వర్యంలో తీర్చాలని ప్రార్థన చేస్తూ కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆది కాండము మనం 2వ అధ్యాయంలో చూసినట్లయితే, దేవుడు ఏదైనా తోటను తడుపుటకు ఏదైనాలో నుండి ఒక నది బయలుదేరుతూ ఉన్నది. ఆ నది 4 శాఖలుగా చీలిపోయి ప్రవహిస్తూ ఉంది. అయితే మొదటి నది పేరు పీషోను. ఇది హవిలా దేశమంతటిని చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉంది. ఆ దేశం యొక్క బంగారము బహు శ్రేష్టమైనది. అక్కడ బోలము, గోమేధికములు దొరుకును. ఈ పీషోను అనే హిబ్రూ పదానికి ఉత్సాహంగా ప్రవహించడం లేదా పెరుగుదల అనే అర్థము కలిగి ఉంది. నది పేరు బలమైన ప్రవాహం లేదా అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. ఇది హవిలా అనే పదం హిబ్రూలో వృత్తి లేదా వేడి ఉపతాప ప్రాంతం అనే భావనను ఇస్తూ ఉంది. హవిలా ప్రాంతము ఖచ్చితంగా పశ్చిమ అరేబియా ప్రాంతానికి కొందరు లోయలోకి ఎంతవరకు కూడా సాగిందనే అభిప్రాయం పొందుతారు. ఈ పీషోను అక్కడి నుంచి ప్రవహిస్తుంది అని అంటే, పీషోను నది బైబిల్ యొక్క వివరాలు చెప్పడం వల్ల ఇది సహారా అరేబియన్ డిజార్డ్ మధ్య ప్రాంతం అయ్యే అవకాశం ఉంది అని పండితులు చెప్తా ఉన్నారు. వంశావళిలో హవిలా అనే పేరు 2 వంశాల్లో కనిపిస్తుంది. కుష్ కుమారుడిగా, యోక్తాను కుమారుడిగా మరి ఇది కనిపిస్తూ ఉన్నది. ప్రాచీన పట్టాలలో హవిలా సంఖ్యలు సమయంలో విభేదం ఉన్న ఆధునిక స్కాలర్లు సాధారణంగా హవిలా ప్రాంతాన్ని దక్షిణ అరేబియా లేదా ఉత్తర తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు అనుసంధిస్తారు. ఆధ్యాత్మికంగా ఈ ఏదైనా నుండి వచ్చే 4 నదులు ప్రపంచమంతటికి వ్యాపించే దేవుని ఏర్పాటు మరియు ఒకే మూలం నుండి ప్రవహించే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను సూచిస్తాయి. పీషోన్ నది ఆధ్యాత్మికంగా మరి జల సంపద, జీవితానికి నిడారపరిచే దేవుని సమృద్ధి అటువంటి ఆధ్యాత్మికతను సూచిస్తూ ఉన్నది. హిబ్రూలో మరి మనం గమనించినట్లయితే హిబ్రూ ప్రధాన్ నహార్ అనేది ఒక ప్రవాహం లేదా భూగర్భ ప్రవాహం. దీని అర్థం ప్రకాశించడం, కిరణం, వెలుగు మండించడం. ఈ పీషోను మరి ఆధ్యాత్మిక జీవితంలో మనిషి దేవుని కొరకు మరి వెలిగించబడడం, దేవుని కొరకు ప్రవహించడం, దేవుని కొరకు మరి అభివృద్ధి చెందడం లాంటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తూ ఉన్నది. 2వ నది పేరు గిహోన్ నది. ఇది హిబ్రూ పదానికి ఉప్పొంగడం లేదా బయటికి ఉబికి రావడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది కుషు దేశం అంతటిని
చుట్టుకొని ప్రవహిస్తుంది. ఈ నదులు సమృద్ధి జీవాన్ని పోషించే దైవిక ఏర్పాటుకు ప్రతీకగా ఉన్నాయి. కూషు దేశము దాని అపారమైన సంపదకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బంగారం, దంతాలు, సుగంధ ద్రవ్యాలు మరియు విలాసవంతమైన వస్తువులు వ్యాపారానికి కేంద్రంగా ఉంది. మూడవ నది పేరు హిద్దికేలు లేదా టైగ్రిస్ దైవిక జ్ఞానాన్ని లేదా హేతుబద్ధమైన మనస్సును ప్రకాశవంతమైన పదునైన మార్గదర్శక స్వరాన్ని సూచిస్తూ ఉన్నది. మరియు బైబిల్ అర్థాల ప్రకారం మనస్సును నడిపించే మరియు నిర్దేశించే ఆధ్యాత్మిక శక్తి యొక్క వేగవంతమైన ప్రవాహాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. ఈ నది దేవుని వైపు చూసేలా చేస్తుంది. ఈ పేరుకు హిద్దికేలు అనే ఈ పేరుకు గుచ్చడం లేదా కుట్టడం, విభజించడం అనే అర్థము కావచ్చు. అజ్ఞానము నుండి వేరు చేసే లేదా మోసము ద్వారా గుచ్చుకునే శక్తిగా అర్థమవుతా ఉన్నది. మరి 4వ నది పేరు ఏ పేరు అంటే యూఫ్రటీస్. ఈ నది ప్రకటన గ్రంథంలో 16:12 చెప్పినట్లుగా తూర్పు రాజులకు మార్గము సిద్ధం చేయడానికి దానికి నీరు ఎండిపోయే ప్రవచనాత్మక సంఘటనలో ఈ నది ముడిపడి ఉంది. ఇది దేవుడు అబ్రహాము మరియు అతని వారసుల వాగ్దానం చేసిన భూమి యొక్క సరిహద్దుగా ప్రస్తావించబడింది. హీబ్రూలో ఈ నది పేరు పేరత్. దీనికి అర్థం విచ్ఛిన్నం కావడం లేదా పరిగెత్తడం, బయటికి దూసుకెళ్లడం, బలహీనంగా దూసుకెళ్లడం. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన నదిలో ఒక నది ఇది. అర్థము అడ్డంకులను ఛేదించే శక్తివంతమైన కీలకమైన శక్తిని సూచిస్తూ ఉన్నది. ఇది పరివర్తన మరియు కొత్త ప్రారంభాలని సూచిస్తూ ఉన్నది. వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో దేవుని సన్నిధి నుంచి ప్రవహించే మరి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యాలు మనిషి జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యము ఇవి సూచిస్తూ ఉన్నాయి. ఎలాగైతే నదులు ఆ ఏదెను తోటను తడుపుచు అనేక ప్రాంతాలను మరి చుట్టూ పారుచు ఆ ప్రాంతాల చుట్టూ వారి యొక్క వాణిజ్య సంపదలకు, వారి అవసరతలను తీర్చుటకు ఈ నదులు మరి వారికి వీలు కలుగజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, విశ్వాసి యొక్క జీవితము దేవుని నుంచి పొందుకునే ఆశీర్వాదాలు, దేవుని నుంచి పొందుకునే ప్రతి విధమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం మనిషి యొక్క జీవితం నుంచి మన ద్వారా అనేకులకు ప్రసరించడం, మన ద్వారా దేవుని యొక్క సువార్త అనేకులకు మరి ప్రకటించడం అనేది ఈ నదులను మనకు మాదిరిగా ఉన్నది. కాబట్టి వ్యక్తి యొక్క జీవితము, విశ్వాసి యొక్క జీవితము అనేకులకు జీవదాయకముగా, అనేకులకు మరి వెలుగునిచ్చేదిగా ఉండాలి. ఈ యొక్క వెలుగు మరి లోకమంతటిని వెలిగించేదిగా, లోకంలో ఉన్న చీకటిలో నడుస్తున్న వారికి వెలుగుగాను, బలహీనులకు ఊతనిచ్చే శక్తిగాను ఒక విశ్వాసి యొక్క జీవితము ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, మరి హిద్దికేలు అంటే జ్ఞానాన్ని హేతుబద్ధమైన మనస్సు ప్రకాశవంతమైన మార్గదర్శక స్వరాన్ని
సూచిస్తూ ఉన్నదంట. ఒక విశ్వాసి యొక్క జీవితం జ్ఞానం కలిగి ఉండాలి, ప్రకాశవంతమైన మనస్సు, మార్గదర్శకమైన జీవితాన్ని కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, సంఘం మరి ఎండిపోయే ఈ యూఫ్రటీస్ నది ఎండిపోయే మరి ఆ యొక్క మార్గంలో తడుపుచూ అందరికీ జీవమును కలగజేస్తూ అన్నిటికీ ఉపయోగకరమైన నదిగా ఉన్నవి. కాబట్టి మనిషి యొక్క జీవితము దేవుని యొక్క అభిషేకము ద్వారా ఎండిపోయిన జీవితాలు కలిగిన వారిని మరి జీవింపజేయడం, బ్రతికించడం విశ్వాస యొక్క పని అయి ఉన్నది. కాబట్టి విశ్వాస జీవితంలో నిన్ను దేవుడు మరి లోకంలో ఉంచిన కారణం ఏంటిదంటే మనుషులకు వెలుగుగాను, చనిపోయిన వారిని బ్రతికించడం కోసం, చీకట్లో ఉన్న వారికి ప్రకాశవంతమైన వెలుగును ప్రకాశించడం కోసం దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదము ద్వారా, మనము అనుభవించే ప్రతి మరి మేలు ద్వారా ఇతరులు సహాయము పొందులాగున, ఇతరులు మేలు అనుభవించలాగున దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. నీ శాఖలు ఈ ఏదేనులో నుంచి బయలుదేరిన ఈ నదుల వలె నీ ఆత్మ అభివృద్ధి మరి చీలి అనేకులకు ప్రయోజనకరమైనదిగా ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన జీవితాన్ని మరి దేవుడు దీవించినట్లుగానే అనేకులను మన ద్వారా దేవుడు దీవించలాగున ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.